This is P. Anand Babu, TGT English, TTWRJC Boys, Pedamangade. Now, I am going to take a class to 10th class students. Students, in the last class, I started the lesson that every success story is also a story of great failures. The name of our lesson was Every Success Story is also a story of great failures. Okay, in this lesson, the author is introducing many stories of success along with failures. Now let us see one by one. Okay. If you go the first story, if you study history, you will find that all stories of success are also stories of great failures. If you study history, మనం చరిత్ర చూస్తే you will find that all stories of success are the stories of great failures. ఎవరి విజయగాథ చూసినా సరే ఎన్నో అపజయాలు ఆ కథ వెనుక మనకు కనిపిస్తాయి, గోచరిస్తాయి. బట్ పీపుల్ డోంట్ సీ ద ఫెయిల్యూర్స్. కానీ ప్రజలంతా కూడా వాళ్ళ ఫెయిల్యూర్స్ చూడరు, ఓన్లీ సక్సెస్ మాత్రమే చూస్తారు. దే ఓన్లీ సీ ద వన్ సైడ్ ఆఫ్ ది పిక్చర్ అండ్ దే సే దట్ ద పర్సన్ గాట్ లక్కీ. సో ఎవరి విజయగాథ చూసినా దాని వెనకాల ఎన్నో అపజయాల కథలు కూడా ఉంటాయి. కాకపోతే ప్రజలు ఎవరు కూడా బ్యాక్ సైడ్ చూడరు, వన్ సైడ్ ఆఫ్ ది పిక్చర్, కాయిన్కి వన్ సైడ్ మాత్రమే చూసి మాత్రమే నిర్ణయిస్తారు. సింపుల్గా సక్సెస్ వచ్చింది అంటే వాళ్ళకి లక్ ఉంది, లక్ ఫేవర్ దెమ్, లక్ హ్యాస్ ఫేవర్డ్ దెమ్ అని మాత్రమే అనుకుంటారు. సపోజ్ ఎవరో మనం ఇప్పుడు రాజమౌళి అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా బాహుబలి అని గుర్తొస్తుంది. ఇంకెవరో ధోని అన్నాం అనుకోండి, 183 లేకపోతే అతను స్కోరు టాప్ స్కోర్ అని లేదా వరల్డ్ రికార్డ్ అనో ఇవే మాత్రమే గుర్తొస్తాయి. సో ఆ 183 కొట్టే కన్నా ముందు, టాప్ స్కోర్ కొట్టేక ముందు ఎన్నో ఫెయిల్యూర్స్ ఎదురై ఉంటాయి. అలాగే రాజమౌళి బాహుబలి సినిమా తీసే కన్నా ముందు కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చి ఉంటాయి. బట్ పీపుల్ డోంట్ సీ, దే సీ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది పిక్చర్. సింప్లీ దే సే దట్ దే ఆర్ లక్కీ, అది మాత్రమే అంటుంటారు. ఓకే, నౌ ద ఆథర్ ఈస్ టెల్లింగ్, లెట్ మీ షేర్ సమ్వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. ఇప్పుడు మనల్ని ఒక పర్సన్ని పరిచయం చేయబోతున్నాడు, చూద్దాం. This was a man who failed in business at the age of 21. Okay, now for this person, a person is being introduced here with success story and also telling the failures of that person. Now let us see one by one. Okay, this person whom we are being introduced about this is success story. At the age of 21, this man failed in business. So this great person started a business at the age of 21 and failed in business. His name is not mentioned. At the end of this success story, and the name will be revealed. So this person at the age of 21, he failed in business. At the age of 22, he was defeated in legislative race. And here we have three words underlined: legislative race, congressional race, and senatorial race. Race is nothing but, in politics, we simply say that is elections. సో ఇన్ పాలిటిక్స్ ఈ రేస్ అనే వర్డ్ వాడతాం, దాన్ని కాంపిటీషన్ లేదా మనకు ఎలక్షన్స్ అనే ఉద్దేశంలో వాడుకుంటాం. సో లెజిస్లేటివ్ రేస్, నెక్స్ట్ కాంగ్రెషనల్ రేస్, సెనేటోరియల్ రేస్. సపోజ్ a member is competing or participating in elections to become a member in legislature. So he has to compete in the, or he should be participate in the elections of legislative race. And he wants to become a member in Congress. As we have Lok Sabha, Rajya Sabha అని పార్లమెంట్ అని ఎలా ఉందో కాంగ్రెస్, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కాంగ్రెస్ అనేది మనకు అమెరికాలో ఉంటుంది. సో దాంట్లో ఆ 2 ఛాంబర్స్ లో మెంబర్ కావాలనుకుంటే అప్పుడు కాంగ్రెషనల్ రేస్ లో తను కంపీట్ కావాల్సి ఉంటుంది లేదా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెనేటోరియల్ రేస్, ఒకవేళ తను సెనేట్ లో మెంబర్ కావాల్సి ఉంటే అప్పుడు సెనేటోరియల్ రేస్ లో మనకి ఇక్కడ మాత్రం సింపుల్ గా ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అని ఎలా అంటున్నామో అమెరికాలో కూడా మనకు లెజిస్లేటివ్ రేస్, కాంగ్రెషనల్ రేస్, సెనేటోరియల్ రేస్ అనేటువంటి ఈ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ లో ఇతను పాల్గొన్నాడు. సో హీ వాస్ డిఫీటెడ్ ఇన్ లెజిస్లేటివ్ రేస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22. సో హీ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్, అగైన్ హీ పార్టిసిపేటెడ్ అండ్ ట్రైడ్ హిస్ బెస్ట్ టు చెక్ హిస్ లక్ ఇన్ legislative race. Here also a failure again. And at the age of 26, he overcame with the death of his sweetheart. Even in love also he failed. He lost his girlfriend. She died with some of the reasons. So again he had to overcome with her death. Next,
Again here also one failure. At the age of 27, nervous breakdown. So failed in business and was defeated in legislative race, and his girlfriend died and he has to overcome with this grief. With all these reasons, he had to face nervous breakdown. It is some mental disorder. Generally in the old stories, majority of them మానసికంగా కుంగిపోవడం అంటుంటారు ఆ టైప్ లో మెంటల్ డిజార్డర్ గా నర్వస్ బ్రేక్ డౌన్ కి గురయ్యారు. అండ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 34, సో లాట్ ఆఫ్ గ్యాప్ 27 to 34 అంటే కూడా చాలా చాలా తను థింక్ చేయాల్సి వచ్చింది. చాలా చాలా తను ఇంకొంచెం పర్ఫెక్షన్ కు ట్రై చేస్తుండడంలో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. At the age of 34, lost congressional race. Again, he tried his best in politics. Again, he lost in this race. And at the age of 45, lost the senatorial race. Again, he participated in another elections. There also, he had to face failure. And at 47, he failed with in an effort to become vice president. Again, he tried to check his luck, but here also he failed in an effort to become vice president. జనరల్గా మనం ఇప్పుడు సింపుల్గా ఎక్కడన్నా అనుకోండి పంచాయతీ వార్డ్ మెంబర్, నెక్స్ట్ అలాగే మనకేంది పంచాయతీ యొక్క సర్పంచ్ కానీ ఎంపీపీ జెడ్పీపీ ఈ టైప్లో ప్రెసిడెంట్ వరకు ఆ టైప్లో ఉన్న అన్ని ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేశాడు మెజారిటీ ఆఫ్ దెమ్, బట్ హీ ఫేస్ ఫెయిల్యూర్. సో ఎఫర్ట్ టు బికమ్ వైస్ ప్రెసిడెంట్ కూడా ట్రై చేశాడు, అక్కడ కూడా ఫెయిల్యూర్ ఎదురైంది. Next, at 49, he lost again in senatorial race. మళ్ళీ senatorial race లో అక్కడ కూడా పార్టిసిపేట్ చేశాడు. Again, he faced failure. And at the age of 52, he was elected president of the US. So finally, he got success at the age of 52. సో ఎప్పటి నుంచి 21 నుంచి ట్రై చేస్తూ ఉంటే దాదాపు ఒక 31 ఇయర్స్ తర్వాత he had to face success. అప్పటికి అతను విజయం రుచి చివరిలో చూడాల్సి వచ్చింది. బట్ హీ డిడెంట్ క్విట్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్. ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు అపజయాలు పొందినా సరే అతను ఎక్కడ కూడా క్విట్ చేయలేదు. సో క్విట్ చేయకుండా మళ్ళీ పోరాడి చివరికి విజయం సాధించాడు. సో దట్ పర్సన్స్ నేమ్ ఈస్ అబ్రహాం లింకన్. అతను ఎవరో కాదు, అబ్రహాం లింకన్. ప్రాబబ్లీ యూ మైట్ హావ్ హర్డ్ దిస్ నేమ్. అబ్రహాం లింకన్ ఈస్ ద 16th president of the US, the United States. So now what the author wants to tell us is, can we call him a failure? మనం ఇప్పుడు ఇతన్ని ఫెయిల్యూర్, అపజయంలో చెందినటువంటి వ్యక్తి అని అనగలమా? ఎట్టి పరిస్థితుల్లో అనలేము. సో ఎన్నిసార్లు లాస్ అయిపోయినప్పటికీ చివరికి అతను విజయం సాధించాడు. సో ఒక సక్సెస్ అనేది అంత సునాయాసంగా ఆషామాషిగా సింపుల్గా వచ్చేటువంటిది కాదు. దాని కొరకు ఏ సక్సెస్ స్టోరీ ఉన్నా సరే దాని వెనుక ఎన్నో అపజయాల గాథలు ఉంటాయి. ఆ అపజయాల గాథల్ని దాని నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకొని వాటన్నిటి ప్రణాళికాబద్ధంగా హార్డ్ వర్క్ చేస్తూ ముందుకెళ్తుంటే అంతకుముందు చేసిన తప్పులను తెలుసుకొని ముందుకు సక్సెస్ విజయానికి మనం ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ మనం ఇంకో సక్సెస్